హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ చికెన్ బిర్యానీ. గ్యాస్తో పని లేకుండా ఇంట్లోనే 15 నిమిషాల్లో రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం. తర్వాత ఇందులో ఒక స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రైస్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. షాజీరా, ఇలాచీ, లవంగా, పట్టా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 2 చిల్లీ ఇంకా కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా సగం కప్పు యాడ్ చేసుకున్నాం. బాగా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ కప్పుతో 4 కప్పులు పోసుకున్నాను నేను. ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్నాక కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని 15 నిమిషాల వరకు టైమర్ సెట్ చేసేసాను. ఇప్పుడు 15 నిమిషాలు వెయిట్ చేస్తాం. ఇప్పుడు 15 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. చూసారు కదా, టేస్టీ అండ్ యమ్మీ చికెన్ బిర్యానీ 15 నిమిషాల్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడ్డానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా సర్వింగ్ ప్లేట్లో వేసుకున్నాక ఆనియన్ ముక్కలు, పుదీనా ముక్కలు, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి.
టేస్ట్ సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో రెసిపీస్ కోసం